రైట్ అండి. నెక్స్ట్ అండి, సిట్ ముందుకు కేసీఆర్ ఆత్మ, నెక్స్ట్ ఫామ్ హౌస్ లోనే సిట్టింగ్. అంటే కేసీఆర్ ఆత్మ అంటే సంతోష్ రావు గారు ఇవాళ సిట్ దగ్గర అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఫామ్ హౌస్ అంటే సిట్ గనక కేసీఆర్ గారిని పిలవాల్సి వస్తే ఆయన పిలవటం అనారోగ్య కారణాలు రీత్యా ఆయన పిలవకుండా వీళ్ళే వెళ్ళి విచారణ చేసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఉన్నారని వాళ్ళు అడిగేటువంటి 3 క్వశ్చన్లు ఏంటంటే, అప్పట్లో సంతోష్ రావు గారు ఫోన్ చేస్తే అది కేసీఆర్ గారు ఫోన్ చేసినట్లే, సంతోష్ రావు గారు చెబితే అది కేసీఆర్ గారు చెప్పినట్లే. అప్పుడు ప్రభాకర్ రావు గారిని లేకపోతే ఇట్లా ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణరావుని అందరినీ ఎక్కువ మందిని ఒక కమ్యూనిటీని ఎందుకు అక్కడ అపాయింట్ చేశారు, ఏంటి దాని ఉద్దేశం, గతంలో మీరు ఎంతమంది నెంబర్లు పంపించారు, ఎవరికి ఫోన్లు పంపించారు, ఎవరిని అడిగారు, సమాచారం ఎందుకు అనే దాని మీద వాళ్ళ ఆయన ప్రశ్నలు కొనసాగుతున్నాయి. సరే ఇదంతా ఒకవైపు. సరే సిట్ గతంలో ఫస్ట్ హరీష్ రావు గారిని పిలిచారు. హరీష్ రావు గారిని పిలిచినప్పుడు కేటీఆర్ గారు మొత్తం మానిటరింగ్ చేశారు, మొత్తం కార్యకర్తలు వెళ్ళారు, క్రౌడ్ వెళ్ళారు, మొత్తం రచ్చరచ్చ అయిపోయి మొత్తం ఆ రోజు హీరో ఆఫ్ ద డే హరీష్ రావు గారిని తీసుకొచ్చేసారు. తర్వాత కేటీఆర్ గారు వెళ్ళారు. కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాత హరీష్ రావు గారి దగ్గరుండి వచ్చి ఆయన లోపల పంపించి బయట అంతా మానిటరింగ్ చేసి అక్కడ జనం హడావుడి, ధర్నాలు, అరెస్టులు అదే స్థాయిలో హడావుడి జరిగింది. మరి ఈరోజు మరి సంతోష్ రావు గారు వెళ్తే పార్టీ క్యాడర్ ఎక్కడా, హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎక్కడా, ఎందుకు వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు అంటే ఇది ఎవరికైనా అనిపించే ప్రశ్న. మరి పార్టీలో టీమే కదా, పార్టీలో అందుట్లో ఒక మేనలుడే కదా, లేదా ఒక ఇదే కదా. అంటే పార్టీలో ఏ గ్రూప్కి ఆ గ్రూప్ ఉందా, లేదా సంతోష్ రావు గారి విషయంలో మిగిలినటువంటి వాళ్ళకి కూడా అసంతృప్తి ఉందా, ఆయన ఉన్నదానికంటే ఎక్కువ దాన్ని బలంగా తీసుకుంటున్నాడా, లేక ఏంటి, ఇది ఒక చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. బట్ ఇదొక సిట్టు విచారణ ఒకవైపు అయితే, ఇదొక అంశం రాజకీయపరమైన అంశం, బీఆర్ఎస్ పార్టీలో అంశం, ఇది ఇంకోటి. మరి ఆ రోజు ర్యాలీగా వచ్చారు, మరి అక్కడి నుంచి ఈయన కూడా పార్టీలో ఎంపీగా చేశాడు, మరి ఈయన ఎందుకు రాలేదు ర్యాలీగా, వచ్చాడు నేను చూడలేదు కానీ బట్ మరి పార్టీ నుంచి ర్యాలీగా, మరి ఈయనతో పాటు ఎవరు రాలేదు, అక్కడి నుంచి ఎవరు మానిటరింగ్ చేయలేదు, మరి అక్కడి నుంచి ఇది చేయలేదు. మరి కాతే కేటీఆర్ గారు మాత్రం ఇవాళ పోయి గవర్నర్ గారిని కలిశారు. సబ్జెక్టు దీని మీద ఇక్కడ విషయం జరుగుతుంటే మీడియా ఇటు అడావుడు ఉంటే అటు పక్కకి వెళ్ళేటప్పటికి అది సబ్జెక్టు ఇది అయిపోయింది. బట్ సంతోష్ రావు గారు ఇంకా వచ్చిన తర్వాత మరి మీడియాతో మాట్లాడుతున్నారు. మార్నింగ్ 11 కవిత గారు ఏమన్నా చక్కగా దీని మీద మొత్తం వాయించి అవతల పడేసింది. ఒకసారి కవిత గారు బయట ఆమె మొత్తానికి ఇప్పుడు అందరినీ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు, ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్, మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన కళ్ళను కప్పేసేటటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి వస్తుంది. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. చట్టం కరెక్ట్ గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు అంటే అందులో మొదటి దెయ్యం సంతోష్ రావే అని చెప్పేది ఈవిడ వెర్షన్. కానీ అసలు భలే చెప్పింది చెప్పడం కూడా, అసలు క్లియర్గా గూఢాచారి, గుంపు మేస్త్రి, సగం ఇడ్లీ తిన్నారా అది కూడా చెబుతాడు ఈయన అని అట్లా చెప్పడం అందరి వల్ల కాదు. సరే ఏంటి దుర్గేష్, ఏంటి ఇప్పుడు ఇంతకీ విచారణ కొనసాగుతుందా ఏంటి, పంపిస్తారా లేదా ఏంటి, ఏం జరుగుతుంది? గుడ్ ఈవినింగ్ వంశీ గారు. ఎందుకంటే దాదాపుగా 4.5 గంటల పాటు విచారణ కొనసాగుతున్నాడు సంతోష్. అంటే ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి అనేది కూడా అందరికీ తెలిసినది. ఒక కేసీఆర్ వచ్చినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ అంటే సంతోష్ రావు, సంతోష్ రావు అంటే కేసీఆర్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే స్థాయి అధికారి నుంచి కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, డీజీపీ కానీ, సీఎస్ కానీ, ఎవరైనా వ్యాపారవేత్త ఎవరైనా కూడా సీఎంలో ఉన్నప్పుడు కేసీఆర్ని కలవాలి అంటే ప్రధానంగా ముందు సంతోష్ రావు కలవాలి. సంతోష్ రావును కలిస్తేనే కేసీఆర్ను కలిసినట్టు అని అందరికీ తెలిసింది, జగమెరిగిన సత్యం. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డటువంటి నేపథ్యం అంతా కూడా సంతోష్ రావు ద్వారానే ఎస్ఐబి ప్రభాకర్ రావుకు తిన ద్వారా ఫోన్ నెంబర్ పోయినట్టు కూడా ప్రభాకర్ రావుని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ సంతోష్ రావుకు నోటీసు జారీ చేసి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావడం జరిగింది. అందరికీ 11 గంటలకు సమయం ఇచ్చినప్పటికీ కూడా తినకు కేవలం 3 గంటలకు సమయం ఇచ్చారు అంటే దీంట్లో ఆంతర్యం ఏమిటి అనేది కూడా అంత చిక్కలేని పరిస్థితులు అయితే ఉన్నదని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా
11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించడం జరిగింది, 7 గంటల వరకు విచారించారు. కానీ సంతోష్రావుకు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు టైం ఇచ్చారు, ఇంకా విచారణ కొనసాగుతున్నది. తను ఆల్రెడీ డిన్నర్ కూడా ఇక్కడ చేస్తారు అని చెప్పేసి సిట్ అధికారులు బయటకు పంపించి లంచ్ డిన్నర్ కూడా ఇక్కడ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా చూస్తే ఇప్పటివరకు కూడా తను ఎక్కడ కూడా రివీల్ కాలేదు, ఎక్కడ కూడా తన పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కలేదు. ఇదే మొట్టమొదటిసారి సిట్టు ముందు హాజరు కావడము, తనకు నోటీసులు రావడం, ఇదంతా పూర్ణ వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే దశ జరుగుతుంది చెప్పుకోవాలి. దుర్గేష్ అంటే ఎవరైనా వచ్చారా బీఆర్ఎస్ పార్టీ? దుర్గేష్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరైనా వచ్చారా, ధర్నాలు చేశారా, హడావుడి జరిగిందా, ఏమన్నా ఉందా అట్లాంటిది? హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ అట్లా ఎవరన్నా? అట్లాంటిది ఇప్పుడు తను రాజకీయంగా నేత అయితే కాదు, మామూలుగా తనకు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు కేసీఆర్కు ఉన్నటువంటి తన యొక్క వియ్యంకుడు కొడుకు తన కో బ్రదర్ కొడుకు కనుక తనతో పాటు అన్ని మొత్తం అన్యాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో తను రాజకీయంగా ఉంటే తనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉండే, తను ఎవరు రాజకీయంగా లేడు, కేవలం తను ఒక నామినేట్ పోస్ట్ తీసుకొని కేసీఆర్ కు సన్నిహితంగా ఉండేదంతా చేస్తున్నాడు. గతంలో చక్రం తిప్పిన వ్యక్తుల్లో ఆయన ఒకడు కదా, పంపించే పరిస్థితి సార్. రైట్, ఓకే. గతంలో చక్రం తిప్పిన వ్యక్తులు అతను ఒకడు, చాలా కీలకంగా చక్రం తిప్పాడు, అతను పెద్ద ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు, అతను ఒక వ్యవస్థను నడిపాడు. సరే, ఓకే, రైట్ రాజు గారు, థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం విశేషాలు.